ఇజ్రాయెల్ అమెరికా వర్సెస్ ఇరాన్ల యుద్ధం ఇవ్వాల్టికి 15 రోజులు. ఇరాన్ 15 రోజులు యుఎస్ అండ్ ఇజ్రాయెల్స్ దాడులను తట్టుకుని నిలబడి ఉండడం, పైగా ప్రతి దాడులతో బెంబేలెత్తిస్తుండడంతో ఇరాన్ గెలిచేస్తోంది, అమెరికాయే ఓడిపోతోంది అంటూ న్యూస్ మొత్తం కొత్త పల్లవి పాడటం మొదలుపెట్టింది. అమెరికా, ఇజ్రాయెల్స్ ఇరాన్ పైన 28 ఫిబ్రవరి నుండి మామూలు స్ట్రైక్స్ చేయడం లేదు, అత్యంత విధ్వంసకరమైన దాడులు చేశాయి. ఈ స్ట్రైక్స్ లో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమేనీతో పాటు టాప్ కమాండర్స్ అంతా చనిపోయారు. ఇరాన్ న్యూక్లియర్ సైట్స్, మిసైల్స్ ఫ్యాక్టరీలు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, నేవీ షిప్స్ అన్ని దెబ్బతిన్నాయి. ఇరాన్ కి చెందిన కీలక ప్రాంతాలపై 6,000 కంటే ఎక్కువ ప్రాంతాలపై స్ట్రైక్స్ చేశారు. ఇంత భయానకంగా ఇరాన్ దెబ్బతిన్నా యుద్ధంలో వెనక్కి తగ్గడం లేదు. ఇరాన్ సుప్రీం లీడర్నే మొదటి స్ట్రైకులోనే చంపేశారు. ముజ్తబా ఖమేనీ కూడా బతికున్నాడా లేదా, ఒకవేళ బతికుంటే అతని ఆరోగ్య పరిస్థితి ఏమిటి అనే స్థితిలో ఉన్నాడు అంటున్నారు. ఇలా అతనిపైన కూడా అటాక్ చేశారు. అంటే ఇప్పుడు లీడర్స్ లేకుండానే ఇరాన్ యుద్ధం చేస్తోంది, తల లేకుండా ఖాళీ శరీరమే ఇప్పుడు యుద్ధం చేస్తుంది అన్నట్టుగా ఇరాన్ కనబడుతోంది. యుద్ధం చేయడం కాదు, యుద్ధంలో తనే గెలిచేస్తోంది అంటున్నారు. లీడర్ లేకపోయినా యుద్ధం ఇరాన్ ఎలా చేయగలుగుతోంది, ఏ వ్యూహం వల్ల చేయగలుగుతోంది, ఆ వ్యూహాన్ని ఎవరు ఎప్పుడు రూపొందించారు, ఈ వ్యూహాలను గురించి యుఎస్, ఇజ్రాయెల్లకు తెలియదా? ఈ రెండు దేశాల ఇంటెలిజెన్స్ పవర్ఫుల్ కదా, మరి ఇరాన్ స్ట్రాటజీస్ ని ఎందుకు కనిపెట్టలేకపోయారు అనే అత్యంత ఆసక్తికరమైన విషయాలను గురించి, యుఎస్ ని ఇరాన్ ఓడించేస్తుందా అనే విషయాన్ని గురించి ఈ వీడియోలో చూద్దాం. ఇరాన్ ఈ యుద్ధంలో 3 స్ట్రాటజీలను ఫాలో అవుతోంది. ఈ 3 స్ట్రాటజీల వల్లే ఎయిర్ ఫోర్స్ లో అత్యంత శక్తివంతులైన ఇజ్రాయెల్ అమెరికాలను భయపెడుతోంది. యుద్ధం ఆపడం తన చేతుల్లోనే ఉంది అని, తన 3 డిమాండ్లకు అంగీకరిస్తేనే తాను యుద్ధం ఆపుతానని వార్నింగ్స్ ఇవ్వగలుగుతోంది. తనే వార్నింగ్స్ ఇవ్వగలగడం వల్ల మోరల్ గా ఇరాన్ గెలిచేసింది అంటున్నారు అంతా. అయితే ఇరాన్ 3 స్ట్రాటజీలు ఏమిటి అంటే, 1 డీసెంట్రలైజ్డ్ మొజాయిక్ డిఫెన్స్, 2 అసిమెట్రిక్ వార్, 3 అట్రిషన్ స్ట్రాటజీ. ఈ 3 స్ట్రాటజీస్ ని ఫాలో అవుతుండటం వల్ల ఇరాన్ అమెరికాని సవాల్ చేయగలుగుతోంది. ఇజ్రాయెల్, అమెరికాలు ఎంత విధ్వంసకరంగా కొట్టినా లేచి నిలబడి రక్తబీజుడిలాగా 100 చేతులు తిరిగి మొలిచినట్టుగా తిరిగి రివెంజ్ దాడులు చేస్తోంది. డీసెంట్రలైజ్డ్ మొజాయిక్ డిఫెన్స్ అనే స్ట్రాటజీని మొజాయిక్ డాక్ట్రిన్ లెసన్స్ అంటారు. ఇరాన్ మాజీ మేజర్ జనరల్ మొహమ్మద్ అలీ జఫరీ అనే అతడు 2005-2019 మధ్య ఈ స్ట్రాటజీని రూపొందించాడు. చరిత్రలో జరిగిన గత యుద్ధాల నుండి నేర్చుకున్న పాఠాలను ఆధారంగా చేసుకుని కొన్ని సూత్రాలను రూపొందించాడు ఇతను. ఈ సూత్రాలే మొజాయిక్ డిఫెన్స్ సూత్రాలు. అలీ జాఫరీ తాను 2005లో IRGC స్ట్రాటజిక్ సర్వీస్ సెంటర్ కి డైరెక్టర్ గా ఉన్నప్పుడు ఈ లెసన్స్ ని అధ్యయనం చేశాడు. 2003లో ఇరాక్, యుఎస్ లకు మధ్య యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ను పట్టుకుంటారు, మిగతా కీలక నాయకులందరినీ చంపేస్తారు. ఇలా ఒక దేశం పైన దాడి చేసి ఆ దేశాన్ని నడిపించే నాయకుడిని చంపేసి ఆ ప్రభుత్వాన్ని కూల్చేయడం, ఆ ప్రభుత్వాన్ని తమ కంట్రోల్లోకి తీసుకోవడాన్ని డీకాపిటేషన్ స్ట్రైక్ అంటారు. ఇరాక్లో అలాంటి స్ట్రైక్స్ చేసి అక్కడి నాయకులను చంపేశారు. అలా చంపగానే అక్కడి ప్రభుత్వం కూలిపోయింది. ఇరాక్ మిలిటరీకి సూచనలు చేసేవారు లేరు కాబట్టి మిలిటరీ యుద్ధం ఆపేసింది. దాంతో అమెరికా ఇరాక్ ని తన నియంత్రణలోకి తీసుకుంది. తర్వాత ఆఫ్ఘనిస్తాన్ లో కూడా యుఎస్ ఇలాగే డీకాపిటేషన్ స్ట్రైక్స్ చేసి ఆఫ్ఘనిస్తాన్ ని పట్టుకుంది. మొన్న వెనిజులా అధ్యక్షుడిని కూడా అలాగే పట్టుకుని అక్కడి ప్రభుత్వాన్ని కూల్చేసి తన నియంత్రణలోకి తీసుకుంది. ఈ యుద్ధాలన్నింటిపైన రీసెర్చ్ చేసిన జాఫరీ ఈ మొజాయిక్ డిఫెన్స్ స్ట్రాటజీని రూపొందించాడు. ఇరాన్ ని కూడా ఇలాగే చేయాలి అని ఫస్ట్ స్ట్రైక్ లోనే అలీ ఖమేనీని, మరో 40 మంది కీలక నేతలను, అధికారులను లేపేశారు. కానీ ఇరాన్ మొజాయిక్ డిఫెన్స్ స్ట్రాటజీని ఫాలో అవుతోంది కాబట్టి ఇరాన్ కుప్ప కూలిపోలేదు. ఇరాన్ మిలిటరీ చెలరేగిపోయి ఇంకా దాడులు చేస్తూనే ఉంది. ఈ స్ట్రాటజీ ప్రకారం ఏమిటి అంటే, ఇరాన్ మొత్తాన్ని 31 యూనిట్స్ గా విభజించారు. ప్రతి యూనిట్ స్వతంత్రంగా వ్యవహరిస్తుంది. ప్రతి యూనిట్ కి స్వంత ఇంటెలిజెన్స్, ఆయుధాలు, డ్రోన్స్, సెన్సార్స్, శాటిలైట్స్, మిసైల్స్ యూనిట్స్, AI అన్నీ ఉంటాయి. 31 యూనిట్స్ కి కూడా ఏ యూనిట్ టార్గెట్ ఏమిటో ముందుగానే సూచనలు ఇచ్చి ఉంచుతారు. ఒకసారి ఇలా సూచనలు ఇచ్చిన తర్వాత ఇక ప్రతి యూనిట్ తనకు తానుగానే పనిచేస్తుంది. తనను కమాండ్ చేసే యంత్రాంగం అంతా కుప్ప కూలినా, అధికారులు అంతా చనిపోయినా ఈ యూనిట్స్ తమకు ఇచ్చిన టార్గెట్స్ ని చేజు చేస్తూనే ఉంటాయి. ఇరాక్ లో సద్దాం హుస్సేన్ ని పట్టుకోగానే ప్రభుత్వం కూలిపోయింది, దేశం ఓడిపోయింది. ఇలా జరగకూడదు. ప్రధాని పోయినా, అధ్యక్షుడు పోయినా, మిలిటరీ జనరల్స్ పోయినా
పోయినా, తమకు సూచనలు ఇచ్చిన యంత్రాంగం అంతా పోయినా యుద్ధం ఆగకూడదు. ఒక్క అధికారి చనిపోతే లక్షల సైన్యం ఎందుకు ఓడిపోవాలి అనే లక్ష్యంతో ఈ మొజాయిక్ డిఫెన్స్ స్ట్రాటజీని రూపొందించారు. అందుకే వరుసబెట్టి అధికారులను, నాయకులను ఎందరినీ లేపేస్తున్నా ఇరాన్ యుద్ధాన్ని ఆపడం లేదు. ఎందుకంటే ఆ యూనిట్స్ కి ముందుగానే సూచనలు ఇచ్చారు. వారి వద్ద అన్ని రకాల ఆయుధాలు ఉన్నాయి కాబట్టి వారు తమకు ఇచ్చిన టార్గెట్ ని పూర్తి చేస్తున్నారు. టార్గెట్స్ ని పర్ఫెక్ట్ గా కొడుతూ తామే ఛాలెంజ్ చేయగలుగుతున్నారు. ఈ యూనిట్స్ అనే స్విచ్ ను ఎవరూ మధ్యలో వేయలేరు, ఆఫ్ చేయలేరు. అది తన పని తాను చేసుకుంటూనే పోతుంది. ఇందువల్లే ఇరాన్ యుద్ధంలో నిలబడి ఉంది, బెంబేలెత్తిస్తోంది. తర్వాత ఇరాన్ సెకండ్ స్ట్రాటజీ అసిమెట్రిక్ వార్. అసిమెట్రిక్ వార్ అంటే సమాన శక్తి లేని రెండు శక్తుల మధ్య జరిగే యుద్ధం. బలమైన శత్రువును బలంతో కాక తెలివితో ఎదుర్కోవడం, గెరిల్లా దాడులు, టెర్రరిస్టు దాడులు, డ్రోన్ దాడులు, సైబర్ దాడులు, అంబుష్, హిట్ అండ్ రన్ స్ట్రాటజీ, ఇలాంటి పద్ధతులతో దాడులు చేయడం. బలవంతుడైన శత్రువుతో యుద్ధం చేయడం, చాలా తక్కువ ఖర్చుతో మిసైల్స్ ప్లస్ డ్రోన్స్, మిలిటెంట్స్ ను తయారు చేసి శత్రువుపైకి కుప్పలు తెప్పలుగా ప్రయోగించడం, శత్రువు వద్దనున్న ఖరీదైన యుద్ధ సామాగ్రిని ఖర్చు పెట్టించడం. అసిమెట్రిక్ వార్ అంటే ఇది. ఫర్ ఎగ్జాంపుల్ వియత్నాం వార్. అమెరికా చాలా శక్తివంతమైన దేశం, వియత్నాం చాలా బలహీనమైన దేశం. కానీ వియత్నాం గెరిల్లా దాడులు అనే విధానంతో 16 ఏళ్లు యుద్ధం చేసింది. సమయంతో పనిలేదు, త్వరగా గెలవాలన్న అవసరం లేకుండా శత్రువుకు ఎక్కువ ఖర్చు అయ్యేలాగా, రాజకీయంగా నైతికంగా దెబ్బతినేలాగా దీర్ఘకాలం పోరాడడం చేస్తుంది. ఇది అసిమెట్రిక్ వార్ అంటే. తర్వాత అట్రిషన్ స్ట్రాటజీ. సుదీర్ఘకాలం యుద్ధం చేసి ఆయిల్ ధరలు పెంచడం, షిప్పింగ్ డిస్రప్ట్ చేయడం, వారి ఆయుధాలు ఖర్చయ్యేలా చేయడం ఈ స్ట్రాటజీ చేస్తారు. చిన్న దాడులు చేయడం, శత్రువుకు భారీగా ఖర్చయ్యేలా చేయడం అట్రిషన్ స్ట్రాటజీ. ఈ 3 స్ట్రాటజీలతో యుద్ధానికి దిగింది ఇరాన్. సో ఇరాన్ యుద్ధం త్వరగా వారంలోనో 2 వారాలలోనో ముగిసిపోతుంది అని అనుకుని యుద్ధంలోకి దిగలేదు. సుదీర్ఘంగా యుద్ధం జరిగినా సరే అని సిద్ధపడి ఉంది అని దీని అర్థం. అందుకే యుద్ధం ఆపడం మా చేతుల్లోనే ఉంది, మీ చేతుల్లో కాదు అని ట్రంప్ కి జలకివ్వగలుగుతోంది. ఎందుకు అంటే యుద్ధం ఎంతకాలం జరిగినా తట్టుకునే ఏర్పాటు ముందే చేసి పెట్టుకుందన్నమాట. ఈ 3 రకాల స్ట్రాటజీస్ ఫాలో అవుతుంది కాబట్టి ఈ విధంగా ఇరాన్ సిద్ధపడి ఉంది. అమెరికా దశాబ్దాలుగా ఇరాన్ని బెదిరిస్తోంది. దాడులు చేస్తాను అని ఇజ్రాయెల్ బెదిరిస్తోంది. ఆల్రెడీ 12 రోజులు జూన్ 2025లో ఇజ్రాయెల్ ఇరాన్ పైన దాడులు కూడా చేసింది. సో ఇరాన్ కి తనకు యుద్ధం తప్పదని ముందు నుండే తెలుసు. కాబట్టి యుద్ధమే గనక వస్తే ఎలాంటి సంసిద్ధత అవసరమో దానినంతటిని నిర్మించుకోవడానికి సమయం కూడా దొరికింది. అదే కాక ఇరాన్ ఆయిల్ నిల్వలు పుష్కలంగా ఉన్న దేశం, సంపన్న దేశం. బికారి దేశం అయితే ఆయుధాలను, టెక్నాలజీని కొనుక్కోలేదు. ఇరాన్ రిచ్ కంట్రీ కాబట్టి కొనుక్కోగలదు. రష్యా, చైనాలు అమ్మడానికి సిద్ధంగా ఉన్నాయి, అమ్ముతున్నాయి. అవి రెండూ కూడా ఇరాన్ కి ఫ్రెండ్ కంట్రీస్. సో ఇరాన్ చాలా పెద్ద సంఖ్యలో మిసైల్స్, డ్రోన్స్ తయారు చేసి పెట్టుకుంది. చాలా తక్కువ ఖర్చుతో డ్రోన్స్ లాంటివి తయారు చేసుకుంది. ప్రమాదకరమైన క్లస్టర్ బాంబ్స్ ని తయారు చేసి పెట్టుకుంది. వీటితో శత్రువును బెంబేలెత్తిస్తోంది. ఇరాన్ ఇలా సర్వం సిద్ధంగా ఉంది కాబట్టి ఛాలెంజ్ చేయగలుగుతోంది. యుద్ధం ఆపాలంటే తనే 3 డిమాండ్స్ పెడుతోంది. ఇరాన్ లెజిటమసీని గుర్తించడం, జరిగిన దానికి నష్టపరిహారం చెల్లించడం, మరోసారి ఇరాన్ పైన దాడులు చేయకూడదు. తాను యుద్ధం ఆపాలంటే ఈ 3 డిమాండ్స్ ని మీరు అంగీకరించాలని ఇరానే ఇలా డిమాండ్స్ పెడుతోంది. ఈ 3 డిమాండ్లకు అంగీకరిస్తేనే యుద్ధం ఆపుతామంటోంది ఇరాన్. ఇరాన్ చేతిలో మరొక పవర్ఫుల్ ఆయుధం ఉంది. అది హార్ముజ్ జలసంధి. ఈ జలసంధి పైన ఇరాన్ నియంత్రణ సగం ఉంటుంది. కాబట్టి దీనిని మూసివేయడం ఇరాన్కి చాలా సులభం. ఇక్కడి సీలో సీమైన్స్ ని బిగించి కుప్పలుగా అటాకింగ్ షిప్స్ ని ఏర్పాటు చేసి ఈ రూట్ ని దిగ్బంధించింది. దీనితో ప్రపంచం అంతా ఆయిల్ కొరత ఏర్పడి అమెరికాను ప్రెషర్ చేస్తోంది. ఈ అన్నింటి వల్ల ఇరానే గెలిచేస్తున్నట్టుగా కనబడుతోంది. అయితే ఈ 3 స్ట్రాటజీస్ గురించి, ఇరాన్ స్ట్రాటజీస్ ను గురించి యుఎస్ అండ్ ఇజ్రాయిల్లకు తెలియవా? ఈ 2 దేశాల ఇంటెలిజెన్స్ మోస్ట్ పవర్ఫుల్ కదా. అంటే తెలియకుండా ఎలా ఉంటుంది? ఖచ్చితంగా తెలుసు. కానీ తెలిసింది వేరు, ప్రాక్టికల్ గా పూర్తిగా ఇలా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేయకపోవచ్చు కొంతవరకు. కానీ ఇంత మాత్రం చేతనే ఇరాన్ గెలిచినట్ట? ఇరాన్ ని ఇజ్రాయెల్, అమెరికాలు కలిసి తూట్లు కొడుతున్నారు. 6,000 కంటే ఎక్కువ ప్రాంతాల్లో దాడులు జరిగాయి. వారి సుప్రీం లీడర్లతో సహా మొదటి శ్రేణి, 2వ శ్రేణి లీడర్లు అంతా చనిపోయారు. వారి ఎయిర్ బేసులు, మిలిటరీ బేసులు, న్యూక్లియర్ సైట్స్, నేవీ అన్ని నాశనమయ్యాయి. కనీసం 86% నాశనమయ్యాయి. అయినా కూడా రక్తబీజుడిలాగా
ఒక్క రక్తం చుక్క నేలపైన పడితే మరొక రక్తబూజుడు పుట్టినట్టుగా ఫైట్ చేస్తుంది ఇరాన్. ఇరాన్లో 31 యూనిట్లు దేనికి అవి ఫైట్ చేస్తున్నాయి కాబట్టి ఇరాన్ యుద్ధంలో నిలబడి ఉన్నట్టు కనబడుతోంది. కానీ ఇరాన్ మొత్తం ఎంతగా నాశనం అయి ఉంటుందో జరిగిన దాడులు చూస్తేనే అర్థమవుతుంది కదా. ఇరాన్ చేస్తున్న దాడులు ఈసారి ఇజ్రాయెల్ కి కూడా నష్టాన్ని కలిగిస్తున్నాయి. కానీ ఇజ్రాయెల్ కి ఉన్న 5 లేయర్ డిఫెన్స్ సిస్టమ్ వల్ల ఎన్ని దాడులు జరిగినా 5 to 10% మాత్రమే నష్టం జరుగుతోంది. ఇరాన్ లో 1500 మంది చనిపోతే ఇజ్రాయిల్లో 15 మంది దాకా మాత్రమే చనిపోయారు. మరి ఇరాన్ గెలిచేస్తోంది అంటే అర్థం ఏమైనా ఉంటుందా? పూర్వకాలంలో ఒక రాజ్యాన్ని మరొక రాజ్యం గెలిచి తన రాజ్యంలో కలుపుకోవడం జరిగేది. ఈ రోజుల్లో ఇది సాధ్యమా? 5 ఏళ్లుగా రష్యా ఉక్రెయిన్ పైన యుద్ధం చేస్తోంది. ఉక్రెయిన్ రష్యాలో కలిసిందా? ఇరాన్ని ఇజ్రాయెల్ కానీ యుఎస్ కానీ, ఇజ్రాయెల్ ని ఇరాన్ కానీ ఎప్పటికీ ఆక్రమించలేవు. ఇక ఇరాన్ యుఎస్ పైన అయితే ఒక్క మిసైల్ ని కూడా వేయలేదు, వేసి బతికి ఉండలేదు. ట్విన్ టవర్స్ ని కూల్చినందుకే యుఎస్ ఆఫ్ఘనిస్తాన్ ని ఎంత కాలం పాటు నాశనం చేసింది. ఆఫ్ఘనిస్తాన్ అమెరికా పైన గెలిచినట్టుగా చెప్పుకుంటుంది. చాలా మంది ఆ విధంగా చెప్తారు. కానీ ఎన్నేళ్ల పాటు అమెరికా ఆఫ్ఘనిస్తాన్ని నాశనం చేసింది. ఆఫ్ఘనిస్తాన్ ఇప్పటికీ కోలుకుందా? ఒక దేశంగా తన మనుగడ సాగించగలుగుతోందా? అంతగా నాశనం అయిపోయింది కదా. సో ఇరాన్ యుఎస్ పైన ఒక్క బాంబు కూడా, ఒక్క మిసైల్ ను కూడా ప్రయోగించలేదు. కాబట్టి ఇరాన్ గెలిచింది అంటే అర్థం ఏమిటి? గెలుపు ఓటములు అనేవి ఉండవు. ఇరాన్ ని దశాబ్దాల కాలం పాటు కోలుకోనీయకుండా నాశనం చేయాలి అనుకున్నారు, నాశనం చేస్తున్నారు. బలవంతుడు 4 కొడితే బలహీనుడు ఒక్క దెబ్బ కొడతాడు కదా. ఇరాన్ యుద్ధం కూడా ఇలాంటిదే అనుకోవాలి. ఇరాన్ తక్కువ ధర డ్రోన్ల వల్లనే ఇజ్రాయెల్ కి అంత నష్టం జరిగితే ఇజ్రాయెల్ యుఎస్ ల భీకరమైన మిసైల్స్ ఇరాన్ ని ఎంత నష్టం చేశాయో అర్థం చేసుకోవచ్చు కదా. అయితే 1-2 వారాలలో గెలిచేస్తామని అమెరికా ఇరాన్ పైన దాడులు మొదలుపెట్టింది. కానీ ఇరాన్ తల వంచడం లేదు, ఎదురు దెబ్బలు కొట్టగలుగుతోంది. ఈ పరిస్థితి ఇలానే కంటిన్యూ అయ్యి యుద్ధం రాజీ అయితే ఇరాన్ మోరల్ గా గెలిచినట్టు అవుతుంది. దారుణమైన నష్టాల పాలైనా మోరల్ గా మాత్రం గెలిచినట్టు అవుతుంది. మరి ఈ రోజు కూడా యుద్ధం కంటిన్యూ అవుతోంది కాబట్టి నెక్స్ట్ ఇంకా ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. ఈ విషయం పైన మీ ఆలోచన ఏమిటో కామెంట్స్ తో తెలియజేయండి. ఈ వీడియో గానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.